Are you able to see my screen right? Yes. Yeah. So in previous class లో మనము వాట్ ఈస్ మీన్ బై ఎస్ఏపి, అసలు ఎస్ఏపిని కంపెనీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తాయి, అండ్ ఎస్ఏపి వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, వాట్ ఈస్ మీన్ బై ఇంటిగ్రేషన్ అనే విషయాల గురించి మనం ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం డే బిఫోర్ ఎస్టర్డే, రైట్? అండ్ అదే విధంగా ఎస్ఏపిలో సబ్ మాడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపి ఫికో. How many submodules are there in SAP FICO? 4. What are those? GL, General Ledger, AP, Accounts Payable, Account Receivable, Asset Accounting. Asset accounting. Yes. And అదే విధంగా ఒకవేళ ఇఫ్ యూ లర్న్ ఎస్ఏపి ఫికో అంటే కంప్లీట్ ఎస్ఏపి ఫికో అనేది మనం నేర్చుకుంటే, సో మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇఫ్ వి లర్న్ ఎస్ఏపి ఫికో, సో మనకి ఎస్ఏపి ఫికో పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్. There are two type of jobs are there. What are those? Any idea? End user and consultants. Yes. Jobs are there. So out of two, one was end user and second one was consultant. End user and consultant actually. So we need to say first one as consultant. Second is end user. వై? బికాస్ ఎందుకు నేను ఫస్ట్ కన్సల్టెంట్ రాశాను అని అంటే దానికి ఒక రీజన్ అనేది ఉంది. అదేంటి అని అంటే ఐల్ టెల్ యూ. ఓకే, సో ఇప్పుడు మనకి టాలీ అనే దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ టాలీ యాజ్ ఎ ఎగ్జాంపుల్, సో మనము టాలీలోకి టాలీ అనే సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చా? A demo point of view, if you want to practice a tally software. Yes, sir. Education mode. మనం అంటే ఇప్పుడైనా కూడా మనం ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ వెబ్సైట్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చా? కెన్ వి? చేయొచ్చు. అండ్ అదే విధంగా ఒకవేళ అయినా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే సమ్ టాలీ ప్రైమ్ ఇలాంటి కొన్ని అఫీషియల్ అప్లికేషన్ని మనం పర్చేస్ చేసి దాంట్లో మనం అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ టాలీ, ఇప్పుడు ప్రతి దానికి ఒక కంపెనీ అనేది క్రియేట్ చేయాలా? కంపెనీ అనేది క్రియేట్ చేయాలా లేదా? కంపెనీ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కంపెనీకి అయితే అకౌంట్స్ మెయింటైన్ చెయ్యాలి అని అనుకుంటున్నామో ఆ కంపెనీ నేమ్ అంటే ఆ కంపెనీ డీటెయిల్స్, వేర్ ఇట్ లొకేటెడ్, సో హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్, సో హౌ మెనీ కంపెనీస్ ఆర్ దేర్, సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా త్రూ డిజిటల్గా మనం రికార్డ్ చేయాలి, రైట్? సో ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ వాటన్నిటినీ కూడా మనము టాలీలో క్రియేట్ చేసి దెన్ ఓన్లీ వీ నీడ్ టు రికార్డ్ ద డీటెయిల్స్. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఓ పర్టికులర్ కంపెనీ ఉంది. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీసీఎస్. టాటా తీసుకుందాం. టాటా తీసుకుంటే టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో వీ హ్యావ్ మెనీ ఆఫ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ టీసీఎస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కంపెనీ, Tata Motors is one type of company, Tata Steel is one type of company, right? సో ఇలా మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నప్పుడు, అంటే దాని సబ్ కంపెనీస్ చాలా ఉన్నప్పుడు
మనము ఒకవేళ టాలీ అనేది మెయింటైన్ చేశారనుకుందాం, జస్ట్ అస్యూమ్ దాట్ టాలీ అనేది యూజ్ చేశారు అనుకుందాం ఫర్ అకౌంట్స్ ప్రిపరేషన్ కోసం ఫర్ ద టాటా కంపెనీ. ఓకే, ఇప్పుడు టీసీఎస్కి అండ్ టాటా మోటార్స్కి టాటా స్టీల్కి సపరేట్గా మనం మీరు అకౌంట్స్ అనేది క్రియేట్ చేస్తారా? అంటే లైక్ టీసీఎస్ అని చెప్పి ఒక కంపెనీ క్రియేట్ చేసి, సో వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ గోయింగ్ హ్యాపెన్ ఇన్ ద టీసీఎస్ కంపెనీ, సో దే విల్ రికార్డ్ అండర్ ద టీసీఎస్ కంపెనీ ఓన్లీ. అండ్ అదేవిధంగా టాటా మోటార్స్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేసి వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెన్ అండర్ ద టాటా మోటార్స్ కంపెనీ, సో దే విల్ రికార్డ్ దోస్ ట్రాన్సాక్షన్ అండర్ ద టాటా మోటార్స్ కంపెనీ ఓన్లీ. సో ఇలా దానికి సపరేట్గా రికార్డ్ చేస్తారా? లేదు అని అంటే ఎంటైర్ 3 కంపెనీస్ సంబంధించి, ఇప్పుడు టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ 3 కంపెనీకి సంబంధించి ఒకటే కంపెనీ క్రియేట్ చేసి డేటా అనేది రికార్డ్ చేస్తారా? ఎలా చేస్తారు? సెపరేట్ గా రికార్డ్. ఏ కంపెనీకి ఆ కంపెనీ సపరేట్గా మనం క్రియేట్ చేసి దాన్ని వీ కెన్ రికార్డ్ ఇట్, రైట్? సో ఇప్పుడు ఇలాంటివి ఏవైనా ఉన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని కంపెనీ అని పిలుస్తాం యాక్చువల్లీ, రైట్? కంపెనీ అని పిలుస్తాం. సో ఈ కంపెనీ డీటెయిల్స్ని టాలీలో, ఈ కంపెనీ అనే డీటెయిల్స్ని టాలీలో మనం రికార్డ్ చేసి, అంటే ఒక కంపెనీని క్రియేట్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేయడం. మీలో ఎంతమందికి టాలీ ఎక్స్పీరియన్స్ ఉంది? ఎనీవన్ హ్యావ్ ఎనీ టాలీ ఎక్స్పీరియన్స్? అట్లీస్ట్ టాలీ వర్క్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా టాలీ నేర్చుకున్న వాళ్ళైనా ఎవరైనా ఉన్నారా? నో, నోబడీ ఇస్ దేర్. సార్ నేర్చుకున్నాను సార్ నేను. ఓకే, సో ఇప్పుడు కంపెనీ అనేది మీరు క్రియేట్ చేయొచ్చా అండి? అంటే లైక్ వన్స్ ఒక టాలీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత కంపెనీని క్రియేట్ చేయొచ్చా? మీరు చేశారా? ఇంకేదన్నా సమ్ అదర్ పర్సన్ చేస్తారా? అదే పూజిత గారు. ఎస్ సార్. సో మీరు కంపెనీ అనేది క్రియేట్ చేశారా? ఎస్ సార్, కంపెనీ క్రియేట్ చేసాం సార్. హార్డ్లీ ఎంత టైం పడుతుంది కంపెనీ అనేది క్రియేట్ చేయడం కోసం? సార్ ఇట్ టేక్స్ 5 minutes. 5 minutes ఆఫ్ టైం. ఓకే, లెడ్జర్స్ క్రియేట్ చేశారా మీరే ఆ కంపెనీ sir. అండర్లో? ఎస్ సార్, లెడ్జర్స్ క్రియేషన్ కూడా ఉంది. దానికి ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్స్ సపరేట్ టైమ్ టు ఎంటర్ ఆల్ ద, అంటే అన్ని లెడ్జర్ ఒక్కొక్కటి సపరేట్ ఎంటర్ చేయాలి కాబట్టి ఎన్ని, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎన్ని లెడ్జర్స్ ఉంటే దాని మీద టైం పడుతుంది సార్. కొన్ని ఉన్నాయంటే 10 to 15 minutes అయిపోతుంది సార్. చాలా ఉన్నాయంటే 20 minutes దాకా తీసుకుంటుంది సార్. ఓకే, సో ఇప్పుడు టాలీ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్, అంటే యు మీన్ టు సే కాన్ఫిగరేషన్ అని అంటే ఏదైతే అకౌంట్ కంపెనీ క్రియేట్ చేశారో దాన్ని, ఆ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్. అండ్ అదే విధంగా పోస్టింగ్స్, ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ పోస్ట్ చేయగలుగుతారా? సో అంటే ఒక ఎంట్రీని టాలీలో పోస్ట్ చేయగలుగుతారు, రైట్? ఎంత టైం పడుతుంది హార్డ్లీ? ఎస్, 5 to 10 minutes సార్. సో ఎండ్ యూజర్ అంటే కైండ్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా మీరే చేయగలుగుతారు, రైట్? సో ఇలాంటి కాన్ఫిగరేషన్, ఇలాంటి పోస్టింగ్కి, అంటే మీరు వన్స్ ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేయడానికి ఎవరో ఒక కంపెనీని ఏమన్నా హైర్ చేసుకుంటారా మీరు? లేదు కదా, మీరే కాన్ఫిగర్ చేశారు కదా, రైట్? యూ డిడ్ ద కాన్ఫిగరేషన్, ఎస్ రైట్? ఎస్ సార్. సో అది టాలీలో ఉన్న టైప్ ఆఫ్ ఫ్యూచర్. బట్ when it comes to SAP,
ఎస్ఏపి అనే దాన్ని అంటే లైక్ ఇప్పుడు మనం ఏదైతే డెమో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకవేళ యూస్ చేస్తాం, సో అంటే ఫర్ ద ప్రాక్టీస్ పర్పస్ కోసం ఈవెన్ వీ ఆల్సో హ్యావ్ వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్, డెమో అప్లికేషన్ అనేది ఉంది. సో అది ఫర్ అవర్ లర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే ఎస్ఏపి డిజైన్ చేసిన సాఫ్ట్వేర్. ఓకే, ఎస్ఏపి వాళ్ళు ఫర్ లర్నింగ్ కోసం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. దాంట్లో ఎనీ వన్ కెన్ డూ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది మనం చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు కొన్ని ఆబ్వియస్లీ లర్నింగ్ ఒకటి అండ్ అఫీషియల్ బిజినెస్ అకౌంట్స్ రికార్డ్ చేయడం కోసం ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని వాళ్ళు డెవలప్ చేస్తారు కదా. సో ఇన్ ద సేమ్ వే కంపెనీస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కోసం సో అప్లికేషన్ అనేది డెవలప్ చేశారు. అది ఎవరు సప్లై చేస్తారు అని అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ తీసుకోను ఎగ్జాంపుల్గా, ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ ఏబిసి కంపెనీ అని చెప్పి నేను చెప్తా. ఓకే, ఏబిసి కంపెనీ అని చెప్పి వన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. దాని అండర్లో ఏబిసి సిమెంట్, ఏబిసి కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, ఇలా ఒక 2 కంపెనీస్ ఉన్నాయని అనుకుందాం. అస్యూమ్ దట్ ఒక 2 కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే ఏబిసి కంపెనీ వాళ్ళ అకౌంట్స్ అంటే వాళ్ళ కంపెనీలో, ఏబిసి కంపెనీలో ఎస్ఏపి అనేది యూజ్ చేయాలి అనుకుంటున్నారు. దీనికి ముందు వరకు టాలీ అనేది యూజ్ చేశారు. నౌ దే వాంట్ టు యూస్ ఎస్ఏపి అప్లికేషన్ దేర్ కంపెనీ. సో ఇప్పుడు ఎస్ఏపి అనేది యూజ్ చేయాలి అని అంటే దే నీడ్ టు పర్చేస్ ఎస్ఏపి అప్లికేషన్. ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు అని అంటే మనకి ఎస్ఏపిని డెవలప్ చేసింది ఎస్ఏపి ఏజీ కంపెనీ. ఎస్ఏపి ఏజీ కంపెనీ అనేది డెవలప్ చేసింది. సో ఇప్పుడు ఎస్ఏపి ఏజీ కంపెనీ ఏంటి అని అంటే మల్టిపుల్ కంట్రీస్లో వాళ్ళ బ్రాంచెస్ అనేది పెడతారు. సో ఇప్పుడు ఈ ఎస్ఏపి ఏజీ కంపెనీ అనేది ఈవెన్ ఎస్ఏపి ఇండియాలో కూడా ఒక బ్రాంచ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పర్చేస్ చేస్తారనమాట ఎస్ఏపి అప్లికేషన్ని. సో వీళ్ళు ఎస్ఏపి అప్లికేషన్ని పర్చేస్ చేసినాక మనకి టాలీ లాంటి సాఫ్ట్వేర్ కాదు, మనం డౌన్లోడ్ చేసుకున్న వెంటనే, ఇన్స్టాల్ చేసిన వెంటనే మనమే కాన్ఫిగరేషన్ చేసుకొని మనమే పోస్టింగ్ చేసుకోవడం కోసం ఇది టాలీ లాంటి సాఫ్ట్వేర్ కాదు. ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్. సో దీనికంటూ ఒక సెట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఎస్ఏపి ఇండియా నుంచి ఎస్ఏపి అప్లికేషన్ అనేది పర్చేస్ చేసిన తర్వాత దీని కాన్ఫిగరేషన్ ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏబిసి కంపెనీ, ఏబిసి సిమెంట్, ఏబిసి కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఏమని అంటాము? గ్రూప్ ఆఫ్ కంపెనీ అని పిలుస్తామా? మనం పిలుస్తామా? Yes. Yes, sir. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీనే మనం ఎస్ఏపిలో ఏమని పిలుస్తాము అంటే కంపెనీ అని పిలుస్తాం. ఎస్ఏపి టర్మినాలజీలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కంపెనీ. దెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి కదా. సో వాటిని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కంపెనీ కోడ్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, కంపెనీ కోడ్ అని పిలుస్తాం. కంపెనీ మీన్స్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్ మీన్స్ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఉన్న మల్టిపుల్ సబ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము కంపెనీ కోడ్ అని పిలుస్తాం మనం. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు సేమ్ యాజ్ ఇది కంపెనీ, దీన్ని కంపెనీ కోడ్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ ఏబిసి సిమెంట్ అనేది మల్టిపుల్ లొకేషన్స్లో లొకేట్ అయి ఉండడానికి స్కోప్ ఉందా అంటే నాట్ ఓన్లీ అట్ వన్ ప్లేస్. హైదరాబాద్లో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండడానికి స్కోప్ ఉంది, బెంగళూరులో ఉండడానికి స్కోప్ ఉంది. ఓకే, అండ్ అదే విధంగా పూణేలో ఉండడానికి అవకాశం ఉంది. ఇలాంటి అదర్ లొకేషన్స్లో కూడా ఉంటాయా, ఉండదా? ఉంటాయి. సో మల్టిపుల్ లొకేషన్స్లో ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తాం మనం ఇన్ జనరల్గా? బ్రాంచెస్.
Yes, we can call it as a branches in our terminology prakaram. So general terminology point of view, so we can call it as a branches. But when it comes to SAP point of view, మనం దీన్ని ఏమని పిలుస్తాము అని అంటే బిజినెస్ ఏరియాస్ అని అంటాం. అర్థమైందా? సో we can call it as a business areas. Clear? ఇంతవరకు సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా అని పిలుస్తాం అన్నమాట. సో ఇలాంటి కంపెనీ కోడ్ని బిజినెస్ ఏరియా ఇలాంటి కాన్ఫిగరేషన్స్ చాలా ఉంటాయి. బ్యాక్ ఎండ్ లో చేయాల్సిన కాన్ఫిగరేషన్ టాలీ లాగా వెంటనే మనం డౌన్లోడ్ చేసుకొని ఒక కంపెనీని క్రియేట్ చేసి లెడ్జర్స్ క్రియేట్ చేసి మనం పోస్టింగ్ చేయడం పాసిబుల్ కాదు. సో ఒక లెడ్జర్ ని మీరు క్రియేట్ చేయాలి అని అంటే ఆ లెడ్జర్ ని మనం లెడ్జర్ అని పిలుస్తున్నాం కదా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టే లెడ్జర్స్ అని పిలిచాం, రైట్? సో ఎస్ఏపి పాయింట్ అసలు లెడ్జర్ అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈస్ మీన్ బై లెడ్జర్? లెడ్జర్ అంటే ఏంటి? ఎనీ ఐడియా వాట్ ఈస్ మీన్ బై లెడ్జర్? Posting all the journal entries in the tabular column. If you want to post one kind of rent entry మీరు పోస్ట్ చేయాలి. సో రెంట్ ఎంట్రీ విల్ బి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, దట్ వాస్ అ జర్నల్ ఎంట్రీ. ఇప్పుడు వీటికి లెడ్జర్స్ మనం క్రియేట్ చేస్తామా? Yes, sir. Rent account and one more thing is bank account. We create two లెడ్జర్స్, రెంట్ అండ్ బ్యాంక్ లెడ్జర్స్ అనేది క్రియేట్ చేస్తేనే ఎంట్రీ పోస్ట్ చేయడానికి అవుతుంది, అంతేనా? Yes, sir. సో వాటిల్ని ఆ లెడ్జర్స్ ని మనం ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని పిలుస్తాము అని అంటే జిఎల్, జనరల్ లెడ్జర్ అకౌంట్ అని పిలుస్తాం. జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అని పిలుస్తాం. సో ఇలాంటి కాన్ఫిగరేషన్స్ అనేవి మనకి చాలా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్ లో మనం చేయాల్సినవి. అంటే ఒక ఎంట్రీ మనం పోస్ట్ చేయడం కోసం ఒక నార్మల్ ఎంట్రీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ అండి. దిస్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, దిస్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ. ఇప్పుడు ఇలాంటి ఒక ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేయాలి అని అంటే మనకి ఏ డీటెయిల్స్ రిక్వైర్ చెప్పండి, జస్ట్ మీకు తెలిసి చెప్పండి. ఇలాంటి ఒక ఎంట్రీ మనం పోస్ట్ చేయాలి, what type of details that we required? చెప్పండి. rent account and bank account, right, sir? ఎస్, దీన్ని మనం పోస్ట్ చేయాలంటే కొన్ని డీటెయిల్స్ కావాలి కదా, ఏమేంటి అవి? Means golden rules, sir. నో. సో ఏ డేట్ ట్రాన్సాక్షన్ జరిగింది, డేట్ అండ్ అమౌంట్. ఓకే, డేట్ అండ్ అమౌంట్, ఇంకా డేట్, అమౌంట్, ఓకే, డేట్, అమౌంట్, కంపెనీ కోడ్ కావాలా? ఏ కంపెనీ కోడ్ లో జరిగిందనే ట్రాన్సాక్షన్ మనకు తెలియాలా లేదా?
తెలియాలా లేదా? Yes, sir. ఏ కంపెనీ కోడ్ లో జరిగింది అనేది మనకి తెలియాలి. ఫైన్. దాని తర్వాత ఓకే, సో మంత్, ఏ మంత్ లో జరిగింది అనేది కావాలా? దట్ మీన్స్ డేట్ ని బేస్ చేసుకొని ఏ మంత్ లో జరిగింది అనేది మనకు తెలిసిపోతుంది. ఫైన్. సో తర్వాత జిఎల్ అకౌంట్స్ మనకు కావాలా? జిఎల్ అకౌంట్స్ కావాలా లేదా? కావాలి. అంటే రెంట్ జిఎల్, బ్యాంక్ జిఎల్, ఇలాంటి జిఎల్ అకౌంట్స్ కావాలి కదా? Yes, sir. And also financial year. ఎస్, ఫినాన్షియల్ ఇయర్ ని మనం ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని పిలుస్తామంటే ఫిస్కల్ ఇయర్ అని పిలుస్తాం. ఓకే, ఫిస్కల్ ఇయర్ అని పిలుస్తాం. ఆ తర్వాత బిజినెస్ ఏరియా కావాలా? బిజినెస్ ఏరియా కావాలా? షుడ్ బి రిక్వైర్డ్ ఆర్ నాట్? Yes, requires. Right. టెక్స్ట్, ఇవి కావాలా? సో ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ఇలాంటి ఒక ఎంట్రీ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్స్ ఖచ్చితంగా ఉండాలా? వితౌట్ జిఎల్ అకౌంట్ అసలు ఈ డేటా అనేది మీరు ఎలా పంపిస్తారు? ఇస్ ఇట్ పాసిబుల్? No, sir. అస్సలు పొరపాటును కూడా పాసిబుల్ కాదు, అవునా కదా? సో అందుకోసం అని చెప్పి ఇలాంటి ఒక జిఎల్ క్రియేట్ చేయాలన్నా కూడా బ్యాక్ ఎండ్ లో సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది జరగాలి. ఆ కాన్ఫిగరేషన్ చేసేదే ఈ కన్సల్టెంట్. అర్థమైందా? సో ఆ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ జరిగేదే ఈ కన్సల్టెంట్ చేస్తాడు. కంపెనీ క్రియేట్ చేయడం, కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం, అండ్ అదే విధంగా ఇప్పుడు ఈ రెండు అయిపోయిన తర్వాత కంపెనీ కోడ్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ గురించి చెప్తున్నాం. కంపెనీ ఇస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఇస్ క్రియేట్ చేస్తాం, అంటే క్రియేట్ చేస్తాడు. బిజినెస్ ఏరియా క్రియేట్ చేయాలి. అండ్ అదే విధంగా ఇప్పుడు మీరు చెప్పారు ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు అదే విధంగా ఆ ఫినాన్షియల్ ఇయర్ ని కూడా మనం క్రియేట్ చేయాలా లేదా? Yes, sir. ఫినాన్షియల్ ఇయర్ అనేది వాడిని కూడా మనం క్రియేట్ చేయాలి. అండ్ అదే విధంగా ఫినాన్షియల్ ఇయర్ అనేది ఇప్పుడు మనం ఏ ఇయర్ లో ఉన్నాం? 2025. ఇప్పుడు మన ఫినాన్షియల్ ఇయర్ 2025 టు 26 అంతేనా? Yes. అండ్ అదే విధంగా ప్రతి కంపెనీ ఏ కంట్రీలో అయితే లొకేట్ అయి ఉందో ఆ కంట్రీని బేస్ చేసుకొని దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద అకౌంట్స్. అగ్రీ? Yes. సో ఇప్పుడు మన కంపెనీ ఇస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండియా యొక్క అకౌంటింగ్ అంటే అకౌంటింగ్ పీరియడ్ ఏంటి? పీరియడ్ మీన్స్ మంత్స్ అన్నమాట. ఫినాన్షియల్ ఇయర్ ఏంటి? ఇండియా యొక్క ఫినాన్షియల్ ఇయర్ April to March. ఏప్రిల్ టు మార్చ్. యూకేదైతే Jan to December. సో అంటే కంట్రీని బట్టి ఇవి మారుతూ ఉంటాయి ఫినాన్షియల్ ఇయర్ అనేది. ఇఫ్ యు ఆర్ అవును. మెయింటైనింగ్ అకౌంట్స్ టు సమ్ ఇండియన్ కంపెనీ, సో యూ నీడ్ టు create one physical year, one financial year for Indian company because అకౌంటింగ్ పీరియడ్ అనేది మారుతుంది. సో ఇక్కడ మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ అంటే ఫస్ట్ మంత్ ఏమవుతుంది యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం? April. ఏప్రిల్ April. అవుతుంది. లాస్ట్ మంత్ ఏమవుతుంది? March. మార్చ్ అవుతుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్ రిలేటెడ్ కంపెనీ January. జనవరి. అంటే లైక్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మారిపోతుందా? అగ్రీ? Yes, Agree. sir. సో బేస్డ్ ఆన్ కంపెనీని బట్టి యూ నీడ్ టు క్రియేట్ ఫిజికల్ ఇయర్. ఓకే, అండ్ అదే విధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ టుడే ద డేట్ ఈస్ 6/6 June 6.
So you receive the data which is related to April and a 4th month data. Will you able to post those transactions in SAP on today with the date of April? చేయగలుగుతారా? నో సార్. Why? ఎందుకు? సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తారు. So today is June 6. Okay, June 6. మీకు యూ రిసీవ్ ద డేటా, ఒక డేటాని ప్రాసెస్ చేయడం మిస్ చేశారు మీరు మీ టీము, దట్ ఈస్ రిలేటెడ్ టు ఏప్రిల్ మంత్ డేటా. ఓకే. ఏప్రిల్ మంత్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఏప్రిల్ మంత్ డేటా అనేది మీరు మిస్ చేశారు. సో ఇప్పుడు క్లయింట్ దగ్గర నుంచి ఆ డేటా వచ్చింది. దెన్ యూ నీడ్ టు పోస్ట్ దోస్ ఏప్రిల్ మంత్ డేటా ఆన్ టుడే. ప్రాసెస్ చేయగలుగుతారా? చేయొచ్చు దాన్ని. సో ఆ డేటాని జూన్లో యాడ్ చేసి సేమ్ జూన్ డేటా ప్లస్ ఏప్రిల్ డేటాని ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. But you need to give the date of April month date only. అంటే June 6 కదా ఈరోజు, బట్ ఏప్రిల్ ఏ రోజైతే మిస్ అయిందో దట్ ఈస్ 04/10/2025. ఓకే, సో ఏప్రిల్ 10th డేటా అనేది ఉంది. సో ఇప్పుడు ఏప్రిల్ 10 డేటా అదే డేట్ ని యూజ్ చేసుకొని మీరు ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయగలుగుతారా? నా క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది. ఐ గెస్ చేయలేము. కాకపోతే డిస్క్రిప్షన్ టెక్స్ట్ లో మాత్రం మనం ఈ డేట్ వేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఎందుకు చేయలేము మనం? ఆల్రెడీ ఎందుకు మంత్ చేయలేము ఎక్స్పైర్ అని అయింది, ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయింది. ఓకే, yes, we cannot use old data, old data కాదు, ఓల్డ్ డేట్ అనేది మనం యూజ్ చేసి పోస్టింగ్ చేయడం కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే ఐ విల్ టెల్ యూ ద రీజన్ వై. బికాస్ సో మనము ఏ మంత్లో అయితే ఇప్పుడు జూన్ మంత్లో ఉన్నాం, మనం వీఆర్ ఇన్ జూన్ మంత్. ఇప్పుడు ఈ జూన్ మంత్ అనేది మనకి యాజ్ పర్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మనకిది ఎన్నో నెల అవుతుంది, ఎన్నో అకౌంటింగ్ పీరియడ్ అవుతుంది. మనం మంత్ ని ఎస్ఏపి టర్మినాలజీలో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అకౌంటింగ్ పీరియడ్. ఓకే, అకౌంటింగ్ పీరియడ్ అని పిలుస్తాం. సో ఎన్నో మంత్ అవుతుంది? 3 థర్డ్, జూన్ 3 థర్డ్ అకౌంట్ పీరియడ్ అవుతుంది, అంతేనా? అంతే. జస్ట్ అ మినిట్ అండి, మౌస్ సెన్సర్ పనిచేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు దెన్ ఏప్రిల్ మంత్ ఎంత ఏదవుతుంది? 1 అవుతుంది. సో మనకి ఎస్ఏపిలో ఏంటి అని అంటే వన్స్ ఒక మంత్ అనేది అంటే లైక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత దాని రిలేటెడ్ డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత వి విల్ క్లోజ్ దోస్ అకౌంట్స్. అంటే వన్స్ ఏప్రిల్ 30 అనేది అయిపోయిన తర్వాత, సో దాని అకౌంట్స్ అంటే ఏప్రిల్ మంత్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ మనం ప్రాసెస్ చేసి వి విల్ క్లోజ్ ద అకౌంట్స్. సో ఆ తర్వాత మే మంత్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడే మనం మే మంత్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేయగలుగుతాం. సో వన్స్ ఒక అకౌంటింగ్ పీరియడ్ అనేది క్లోజ్ చేసినప్పుడు ఓల్డ్ డేట్ ని యూజ్ చేసుకొని మనం ఎంట్రీస్ పోస్ట్ చేయడం కుదరదు. ఇలాంటి కాన్ఫిగరేషన్ కూడా కన్సల్టెంట్ చేస్తాడు. ఏ అకౌంటింగ్ పీరియడ్ ఓపెన్ లో ఉండాలి, ఏ అకౌంటింగ్ పీరియడ్ క్లోజ్ లో ఉండాలి అనే డీటెయిల్స్ కూడా బ్యాక్ ఎండ్ లో కన్సల్టెంట్ చేస్తాడు. అంటే ఒక కంపెనీని క్రియేట్ చేసి దాంట్లో మనం పోస్టింగ్స్ అనేది మనం చేయాలి అని అంటే బ్యాక్ ఎండ్ లో సమ్
సార్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఆ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని చేసే పర్సన్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్సల్టెంట్ అని పిలుస్తాం. సో వన్స్ ఒక కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ మొత్తం చేసిన తర్వాత ఈవెన్ ఎండ్ యూజ్ అంటే ఈవెన్ జిఎల్ అకౌంట్స్ కూడా ఈ కన్సల్టెంటే క్రియేట్ చేస్తాడు. జిఎల్ అకౌంట్స్ కూడా ఈ కన్సల్టెంటే క్రియేట్ చేస్తాడు. సో వన్స్ ఆ టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసిన తర్వాత వీ విల్ మేక్ ద పేమెంట్స్. అంటే లైక్ ఆ పేమెంట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు ఒక ఎక్స్పెన్సెస్ ఎంట్రీ జరిగింది, ఒక రెంట్ ఎంట్రీ జరిగింది, రెంట్ పే చేశారు, సప్లయర్ ఎక్స్పెన్సెస్ పే చేశారు, సమ్ కైండ్ ఆఫ్ ఫీ అనేది పే చేశారు, సమ్ కైండ్ ఆఫ్ ఛార్జెస్ అనేది పే చేశారు. సో వీటన్నిటిని కూడా యూ నీడ్ టు రికార్డ్ ఇన్ స్పెసిఫిక్ ఫార్మాట్. దానికంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ అనేది ఉంటుంది, ఒక పర్టికులర్ టీ కోడ్ అనేది ఉంటుంది. దాంట్లో యూ నీడ్ టు రికార్డ్ దోస్ ట్రాన్సాక్షన్స్. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ వన్ కైండ్ ఆఫ్ వెండర్ రిలేటెడ్ ఎంట్రీస్, దానికంటూ ఒక సపరేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అక్కడ మీరు రికార్డ్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ కస్టమర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, దానికంటూ సపరేట్ టీ కోడ్స్ అనేవి ఉంటాయి, అక్కడ మీరు ప్రాసెస్ చేస్తారు. అలాంటి పోస్టింగ్స్ అన్నిటినీ కూడా మనం ఎండ్ యూజర్ అని పిలుస్తాం. ఓకే, ఎండ్ యూజర్ అని పిలుస్తాం. ఇప్పుడు కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకవేళ అంటే మనం ఇది కవర్ చేస్తామా మన క్లాసుల్లో అని అంటే, ఎండ్ యూజర్ గా మీరు ఏదన్నా ఒక పోస్టింగ్ అనేది చెయ్యాలి అని అంటే, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ వన్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్, సో బ్యాక్ ఎండ్ లో సమ్ సార్ట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మస్ట్ అండ్ షుడ్ గా జరగాలి, ఖచ్చితంగా జరగాలి. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి అని అంటే మీ ఎండ్ కూడా కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ జరగాలి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఓపెన్ SAP. సో ఇలా ఒక ఆన్లైన్ సర్వర్ అనేది నేను తీసుకున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్కి ఆన్లైన్ సర్వర్ కావాలి కాబట్టి, అవసరం అవుతుంది కాబట్టి, సో ఐ విల్ టెల్ వన్ పర్సన్ అనేది ఉన్నారు మనకు తెలిసిన పర్సన్. సో హీ విల్ చార్జ్ 1000 రూపీస్ ఫర్ 3 months. 3 months కి 1000 ఛార్జ్ చేస్తారు. అండ్ అరౌండ్ 1600 ఇస్తే 6 months యాక్సెస్ ఉంటుంది మనకి. సో ఇందులో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక అప్లికేషన్ మీరు తీసుకున్న తర్వాత F-02 అనే టీ కోడ్ లో మనం ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాం. ఇన్ జనరల్ గా ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు డేటు ఇవన్నీ ఇచ్చి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వెళ్ళినప్పుడు దిస్ ఈస్ మై కంపెనీ కోడ్, ఈ కంపెనీ కోడ్ ని నేను క్రియేట్ చేశాను కాబట్టి నౌ ఐ కెన్ ఏబుల్ టు పోస్ట్ దోస్ డాక్యుమెంట్ అండర్ కంపెనీ కోడ్ ABCO కంపెనీ కోడ్ అండర్ లో నేను ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి నాకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ కూడా ఎవరో చేయరు. ఇన్ రియల్ టైమ్ సినారియోలో అయితే కన్సల్టెంట్ సపరేట్ గా ఉంటారు. బట్ ఇన్ ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం యూ నీడ్ టు కాన్ఫిగర్ బై యువర్ సెల్ఫ్ అండ్ యూ నీడ్ టు పోస్ట్ దోస్ డాక్యుమెంట్స్. అంటే ఈవెన్ ప్రాక్టీస్ అనేది మీరు చెయ్యాలి అన్నా కూడా సమ్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ అవర్ ఫ్యూచర్ క్లాసెస్ లో మనం కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ అదే విధంగా ఆ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పర్టికులర్ స్టెప్ ఉంది, అక్కడ ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ అనేది మనం చేస్తే ఆ కాన్ఫిగరేషన్ ఎండ్ యూజర్ కి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, అసలు ఈ రెండిటికి మధ్య ఇంటర్లింక్ ఏంటి. సో ఇలాంటి డీటెయిల్స్ కూడా మన ట్రైనింగ్ లో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో కన్సల్టెంట్ ఈవెన్ ఎండ్ యూజర్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో దీని రిలేటెడ్ నోట్సెస్ మీకు ఏ విధంగా ఇస్తానంటే ఐ విల్ షో యూ. సో ఇది నేను ఏదైతే ఇప్పుడు ఓపెన్ చేశానో దిస్ ఈస్ కంప్లీట్లీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అంటే ఇమ్మీడియట్ గా అంటే ఇనీషియల్ గా వన్స్ ఒక అప్లికేషన్ అనేది మనం పర్చేస్ చేసిన తర్వాత చెయ్యాల్సిన కాన్ఫిగరేషన్.
చేయాల్సిన కాన్ఫిగరేషన్, కంపెనీని క్రియేట్ చేయడం, కంపెనీ కోడ్ని క్రియేట్ చేయడం. కంపెనీ అని అంటే ఇస్ అ గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్ అని అంటే సబ్ కంపెనీ. తర్వాత ఆ కంపెనీని ఆ కంపెనీ కోడ్కి అంటే ఆ కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయడం, అండ్ అదే విధంగా బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయడం. ఈ విధంగా నేను ఐ విల్ గివ్ యూ వన్ స్క్రీన్ షాట్ అనేది ఒకటి ఇస్తాను, అండ్ మీరు దేన్ని సెలెక్ట్ చేయాలి, ఏది ఎంటర్ చేయాలి, ఇలాంటి ఒక ప్రాసెస్ సేమ్ మనకు వన్స్ ఒక క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్లో కూడా డిస్కస్ చేసుకుంటాం ద ప్రాసెస్ ఏ విధంగా వీటిని మనం రికార్డ్ చేయాలి అనేది. సో ఆ రికార్డింగ్తో పాటు ఈ నోట్స్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. బేస్డ్ ఆన్ దిస్ నోట్స్ అండ్ రికార్డింగ్ వీడియోని బేస్ చేసుకొని యూ కెన్ డూ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ బై యువర్ ఎండ్, అండ్ అదే విధంగా పోస్టింగ్స్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో ఇంతవరకు వాట్ ఎవర్ వి డిస్కస్ టిల్ నౌ, ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఎస్. ఇప్పుడు రియల్ టైంలో కన్సల్టెన్సీ అండ్ ఎండ్ యూజర్ 2 ఎంప్లాయీస్ ఉంటారా డిఫరెంట్గా? ఎస్, రియల్ టైంలో ఎస్ ఉంటారు. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్, అండ్ టీ కోడ్స్ ఏ కంపెనీకి పోయినా సేమ్ టీ కోడ్సా, లేకపోతే డిఫరెంట్గా ఏమైనా ఉంటాయా? మనకి ఆల్మోస్ట్ టీ కోడ్స్ ఆర్ స్టాండర్డ్. ఓకే. టీ కోడ్స్ అనేవి వెరీ స్టాండర్డ్. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్ఏపి అనేది కొన్ని ఫ్రీ డిఫైన్ టీ కోడ్స్ అనేది ప్రొవైడ్ చేసింది, ఫ్రీ డిఫైన్ టీ కోడ్స్. సో ఆ టీ కోడ్స్ అనేవి మీరు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా ఎస్ఏపిలో సేమ్ టీ కోడ్స్ యూజ్ చేస్తారు. ఓకే. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ చేంజ్, కొన్ని మాత్రమే చేంజ్ అవుతాయి, బట్ నాట్ ఆల్ టీ కోడ్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవ్వవు. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇఫ్ ఎనీ టీ కోడ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎఫ్ఐ మాడ్యూల్ రిలేటెడ్ కాబట్టి, సో ఇఫ్ యూ సీ ఎనీ టీ కోడ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఎఫ్ఐ, సో ఆల్మోస్ట్ మనకి మ్యాక్సిమం ట్రాన్సాక్షన్స్ అనేవి ఎఫ్ తోటే స్టార్ట్ అవుతాయి, మ్యాక్సిమం టీ కోడ్స్ అనేవి ఎఫ్ తోటే స్టార్ట్ అవుతాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ మాస్టర్ డేటా మనం క్రియేట్ చేయాలి అని అంటే FS00, ఎంట్రీ పోస్ట్ చేయాలి అని అంటే F-02 ఆర్ FB50, పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని మనం డిస్ప్లే చేయాలి అంటే FB03, పోస్ట్ చేసిన లైన్ ఐటమ్స్ ని మనం డిస్ప్లే చేయాలంటే FBL3N, బ్యాలెన్స్ ని మనం డిస్ప్లే చేయాలంటే FAGLB03, ఇన్కమింగ్ పేమెంట్ క్లియరింగ్ చేయాలి అని అంటే F-03, అవుట్ గోయింగ్ పేమెంట్ చేయాలంటే F-07, అక్రూవల్ పోస్టింగ్స్ చేయాలంటే FBS1. సో ఇలా మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ అవుట్ ఆఫ్ 100 టీ కోడ్స్ ఉంటే 100లో దాదాపుగా 90 టీ కోడ్స్, అరౌండ్ maximum T codes will start with a F. So this is free defined transaction codes which is developed by SAP, and ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవే టీ కోడ్స్ తోటే ఉంటాయి. ఓకే, బట్ ఇఫ్ యూ సీ ఎనీ టీ కోడ్ which is start with a Z, okay, if you see any T code which is start with a Z, ఆ టీ కోడ్స్ మాత్రం ఆ కంపెనీలోనే ఉంటాయి. మీరు ఇంకేదన్నా అదర్ కంపెనీలోకి వెళ్తే ఆ టీ కోడ్స్ అనేవి అక్కడ ఉండవు. అర్థమైందా? జెడ్ తోటి మీరు ఏవైనా టీ కోడ్స్ అనేవి చూసారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ కంపెనీ అండ్ యు ఆర్ యూజింగ్ సమ్ టీ కోడ్స్ స్టార్టింగ్ విత్ జెడ్. ఓకే, సో ఇప్పుడు మీరు తర్వాత టీసీఎస్ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీలో వాట్ ఎవర్ ద టీ కోడ్స్ యు ఆర్ యూజ్డ్ విత్ స్టార్టింగ్ లెటర్ ఆఫ్ జెడ్, ఆ టీ కోడ్స్ అనేవి మీకు టీసీఎస్ లో కనిపించవు. ఎందుకు అంటే అవి ఓన్ ట్రాన్సాక్షన్ కోడ్స్, ఆ కంపెనీ డెవలప్ చేసుకున్న టీ కోడ్స్. అవి అదర్ కంపెనీస్ లో ఉండవు, ఓన్లీ ఆ కంపెనీలోనే ఉంటుంది. క్లియరా? yes. ఇంకా ఎనీ డౌట్స్?
సార్ పోస్టింగ్ చేసేటప్పుడు ఎస్ఏపిలో ఒక ఎంట్రీ మిస్ అయినాం అనుకోండి సార్, ఓకే అది మళ్ళీ ఎంటర్ చేయడానికి పోస్టింగ్ చేసేటప్పుడు సో దట్ వి యూస్ కన్సల్టెంట్ రైట్ సార్? నో, మిస్ చేసాము అంటే వాట్ ఇట్ మీన్? అంటే ఇప్పుడు మీరు 4th డేట్ ఆఫ్ ఏప్రిల్ జూన్ 6th ఎంటర్ చేయాలని చెప్పారు కదండి సార్. అంటే వి ఫర్గట్ టు రికార్డ్ దోస్ ట్రాన్సాక్షన్. అంటే మనం ఆ అటాచ్మెంట్ అనేది క్లయింట్ మనకు పంపించారు, బట్ దాన్ని రికార్డ్ చేయడం అనేది మనం మర్చిపోయాం. ఎస్ సార్. సో సో అది మళ్ళీ మన మిస్టేక్. అది సో అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఇప్పుడు మనకి ఏ మంత్ కా మంత్ ఓపెన్ లో ఉంటుంది, మళ్ళీ దాన్ని రికార్డ్ చేయడం పాసిబుల్ కాదు అన్నారు కదా. ఇప్పుడు కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ ఉంటుందా అని చెప్పి మీరు అడుగుతున్నారు, అవునా? ఎస్ సార్. సో అలాంటి సినారియోలో వి విల్ టేక్ అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. సో ఇలా ఏప్రిల్ మంత్ రిలేటెడ్ డేటా అనేది మేము పోస్ట్ చేయడం మర్చిపోయాము, అంటే వి మిస్ దోస్ ట్రాన్సాక్షన్ టు రికార్డ్ ఇన్ ద ఏప్రిల్ మంత్. సో కెన్ యూ గివ్ మీ అప్రూవల్ టు లోడ్ దోస్ ఎంట్రీస్ ఇన్ టు ఎస్ఏపి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ డేట్ తోటే మేము డేటా అనేది రికార్డ్ చేస్తాం, బట్ వీ విల్ గివ్ ద ఏప్రిల్ మంత్ డేట్ ఇన్ ద టెక్స్ట్. మళ్ళీ ఓపెన్ చేయడం అనేది కుదరదు. అంటే లైక్ ఏప్రిల్ మంత్ డేట్ ని యూజ్ చేసుకొని పోస్ట్ చేయాలంటే కుదరదు. సో అందుకోసం అని చెప్పి జూన్ మంత్ డేట్ యూజ్ చేసుకొని టెక్స్ట్ లో ఇస్తాం అనమాట, విచ్ ఇస్ మిస్సింగ్ ఎంట్రీ ఫ్రమ్ ఏప్రిల్ అకౌంటింగ్ పీరియడ్ అని చెప్పి. నో నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ కన్సల్టెంట్, అవసరం లేదు. ఓకే ఓకే సార్. ఎనీ డౌట్స్? సార్ ఇన్ కేసు పోస్టింగ్ రాంగ్ చేస్తే దాన్ని డిలీట్ చేయడానికి ఉంటుందా సార్? ఎస్ఏపిలోనా? ఎస్ ఎస్ఐపి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలీలో కూడా మనం అలాంటి ఒక మిస్టేక్ చేసామని అనుకోండి, డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుందా పూజిత గారు? ఆ లెడ్జర్ మొత్తం డిలీట్ చేయడానికి వస్తుంది. అంటే ఒక్క ఎంట్రీ ఒక లెడ్జర్ లో సేమ్ ఒక్క ఎంట్రీ మనం మిస్టేక్ చేసాం. సో ఇప్పుడు ఆ ఎంట్రీని డిలీట్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఎస్ సార్, Alt+D డిలీట్ చేయొచ్చు సార్. But SAP point of view, if you post one entry, for example, there is the journal entry. What it means? ఈ journal entry meaning ఏంటి? రెంట్ పెయిడ్ జనరల్ ఎంట్రీ. రెంట్ అనేది మనం పే చేసాం, దట్ ఈస్ అ జర్నల్ ఎంట్రీ. బట్ బై మిస్టేక్ మనం ఇలా రాసాం, ఇలా మనం రాసాం. ఓకే, instead of rent account data to bank account, we post the journal entry bank account data to rent account. Is this correct? ఇది It's an income data. Yes, it's an income entry, but ఇది కరెక్టా? No, this wrong, right? సో ఇది రాంగ్. అలాంటప్పుడు దీన్ని మనము డిలీట్ చేయడం కుదరదు. ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో వీ డోంట్ హ్యావ్ అ డిలీట్ ఆప్షన్. డిలీట్ ఆప్షన్ అనేది ఇవ్వరు మనకి, అసలు డిలీట్ చేయడం పాసిబుల్ కాదు. సో వీ విల్ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ రివర్సల్. రివర్సల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. రివర్సల్ అంటే ఏంటి? సారీ, Rectification of entry. kind of, yes, we can adjust the entry. That's it. అది ఎలా రివర్సల్ చేస్తాము అని అంటే, ఇప్పుడు ఇలాంటి ఒక ఎంట్రీ మనం పోస్ట్ చేయాలి. దీనికి ముందు వరకు ఇలాంటి ఒక జర్నల్ ఎంట్రీస్ మనం పోస్ట్ చేయడానికి ముందు వరకు మన బ్యాంక్ లో ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఎక్స్పెన్సెస్ 0, ఇన్కమ్ 0. ఓకే, ఇన్కమ్ 0. Now we have received a rent entry.
రెంట్ పేమెంట్ అనేది ఉంది. ఓకే, రెంట్ పేమెంట్ ఉంది, దట్ ఈస్ 8,500. ఓకే, రెంట్ పేమెంట్ అనేది ఉంది 8,500 అనుకుందాం. ఇప్పుడు ఇన్ జనరల్ గా మనం ఇలాంటి ఒక ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేసాం అనుకోండి, ఇలాంటి ఒక ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేస్తే అప్పుడు ఈ వాల్యూస్ అనేది మారతాయా? ఈ జిఎల్ వాల్యూస్ అనేది మారతాయా, మారవా? will it change or not once you post the rent payment entry? అది అనేది పోస్ట్ చేసిన తర్వాత చేంజ్ అవుతాయి. చేంజ్ అయితే ఏ డీటెయిల్స్ మారుతాయి? బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ ఎంత ఉంటుంది? బ్యాంక్ లో 1,500. ఓకే, ఎక్స్పెన్సెస్ 8,500. 8,500. ఇంకా దట్స్ ఇట్. ఇన్కమ్ విల్ బి 0, అంతేనా? సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు మనం యాక్చువల్ గా ఇలాంటి ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తే, మనం పోస్ట్ చేస్తే ఇలా ఉంటుంది, డీటెయిల్స్ అనేవి ఇలా ఉంటాయి. బట్ ఇది నేను తీసేస్తాను, దిస్ ద ఎంట్రీ. బట్ నేను ఇలా రెంట్ పేమెంట్ అనేది పోస్ట్ చేయకుండా ఐ పోస్ట్ ద జర్నల్ ఎంట్రీ లైక్ దిస్. ఇలా నేను పోస్ట్ చేశాను, ఐ పోస్ట్ లైక్ దిస్. ఓకే, 8,500 ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే నాకు ఇప్పుడు ఈ వాల్యూస్ మారతాయా, మారవా? yes sir. ఎలా మారుతాయి? ఇప్పుడు బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది నాకు? 18,500. 18,500 అనేది మనకి బ్యాంక్ లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్ లో 0. ఇన్కమ్ లో 8,500. 8,500 మనకి ఇన్కమ్ లో ఉంటాయి. ఇప్పుడు ఇది రాంగ్ ఎంట్రీ కదా? యాక్చువల్లీ రాంగ్ Yes, ఎంట్రీ sir. కదా? అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేమెంట్ ఎంట్రీ వి రికార్డ్ రిసీవబుల్ ఎంట్రీ, అవునా? ఇన్కమ్ ఎంట్రీ అనేది మనం రికార్డ్ చేసాం. అగ్రీ? Yes. Yes sir. సో నౌ వీ వాంట్ టు అడ్జస్ట్ దిస్ రాంగ్ ఎంట్రీ. ఏదైతే మనం రాంగ్ ఎంట్రీని మనం రికార్డ్ చేసామో దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. యూ మీన్ టు సే అడ్జస్ట్మెంట్ మీన్స్ రివర్సల్ అనేది మనం చేయాలి. రివర్సల్ చేయడము అని అంటే దిస్ ద ఎంట్రీ. రివర్సల్ అని అంటే సేమ్, ఇప్పుడు రివర్సల్ అని అంటే ఏంటంటే మనం ఏ డాక్యుమెంట్ అయితే అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నామో అది ఆపోజిట్ పోస్టింగ్ కీ తోటి మనకు పోస్ట్ అవుతుంది, ఆపోజిట్ పొజిషన్ తోటి పోస్ట్ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ అనేది మనకి ఏ పొజిషన్ లో ఉంది? ఏ పొజిషన్ లో ఉంది? డెబిట్ పొజిషన్ లో ఉంది. సో వెన్ వి రివర్స్ ద ట్రాన్సాక్షన్, సో డెబిట్ కాస్త డెబిట్ కి ఆపోజిట్ పొజిషన్ ఏంటి? క్రెడిట్ లో పోస్ట్ అవుతుంది. సో క్రెడిట్ లో ఉన్నది కాస్త డెబిట్ లోకి పోస్ట్ అవుతుంది. దట్ ఈస్ మీన్స్ అ రివర్సల్. అంటే క్రెడిట్ లో ఉన్నది డెబిట్ లో ఉంటుంది క్రెడిట్ లో. ఇప్పుడు రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, దిస్ ద అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. ఇది అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. ఎందుకంటే ఇప్పుడు రెంట్ అనేది క్రెడిట్ అయింది, ఆటోమేటిక్ గా డెబిట్ అయింది, ఇక్కడ అయిందా? అండ్ అదే విధంగా బ్యాంక్ ఇక్కడ డెబిట్ అయింది, ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ అనేది క్రెడిట్ అయిందా? ఇప్పుడు ఇలాంటి ఒక ఎంట్రీ, ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూస్ అనేది ఒకసారి చూస్తే ఇప్పుడు బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది మనకి? 10,000 అనేది ఉంటుంది, రైట్? 10,000 ఇన్ ద బ్యాంక్. ఎక్స్పెన్సెస్ లో 8,500. ఎస్, 8,500. మరి ఇన్కమ్ లో 1,500. 1,500 ఎందుకు? ఇన్కమ్ సేమ్ అలానే ఉంటుంది. ఇన్కమ్ లో మనం ఎలాంటి ఎంట్రీ తీయట్లేదు కదా, ఇన్కమ్ లో అలానే ఉంటుంది. బికాస్ మనం ఫస్ట్ ఎంట్రీ రికార్డ్ చేసింది ఇన్కమ్ ఎంట్రీ, రైట్? రెంట్ రిసీవ్ చేసుకున్నట్టు మనం ఇన్కమ్ రాసాం, అప్పుడు 8,500. తర్వాత పేమెంట్ చేసాం, ఇన్కమ్ నుంచి మనం తీయలేదు కదా, బ్యాంక్ నుంచి డిడక్ట్ అయింది. ఇన్కమ్ విల్ బి సేమ్, అవునా? అగ్రి?
ఎస్ సార్. ఇన్కమ్ లో కూడా సేమ్ అమౌంట్ అనేది ఉంది. ఇప్పుడు ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసాం. సో ఇప్పుడు దీని ఒరిజినల్ ఎంట్రీ పోస్ట్ చేసినట్టేనా? ఇప్పుడు దీని ఒరిజినల్ ఎంట్రీ కూడా ఇదే కదా, ఐ మీన్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంటే కదా. ఇక్కడ రివర్సల్ చేసినప్పుడు కూడా ఇదే ఎంట్రీ వచ్చింది కదా. ఇంతటితోటి అయిపోయిందా? అంటే మిస్టేక్ ని రెక్టిఫై చేసాం అంతే, ఒరిజినల్ ఎంట్రీ ఇంకా మనం పోస్ట్ చేయలేదు. అగ్రి? ఎస్ సార్. ఎందుకు అనంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ వేలో చూస్తే, అంటే వెన్ వి అసలు ఈ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయడానికి ముందు మనం వాల్యూస్ చూస్తే బ్యాంక్ లో 10,000 ఉంది, ఎక్స్పెన్సెస్ లో 0 ఉంది, ఇన్కమ్ లో 0 ఉంది, రైట్? వెన్ ఎవర్ వి మేక్ సమ్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసినప్పుడు బ్యాంక్ లో 10,000 ఉంది, ఈక్వలా ఈక్వలా కాదా? ఈక్వల్. ఎక్స్పెన్సెస్ లో 8,000 ఉంది, 8,500 ఉంది, బట్ ఇనీషియల్ ఎక్స్పెన్సెస్ లో 0 ఉంది, అవునా? ఇన్కమ్ లో 0 ఉంది, ఇన్కమ్ లో ఇక్కడ కూడా 8,500 ఉంది. కానీ ఇప్పుడు ఈ 8,500 ఈ 8,500 వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0నే కదా. అంటే ఇది 0 కిందనే ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఉన్నా 0 ఉన్నా ఇక్కడ 8,500 ఉన్నా పెద్ద డిఫరెన్స్ లేదు కదా ఇక్కడ. ఎందుకంటే బికాస్ దీస్ బోత్ ఆర్ మ్యాచింగ్, టోటల్ ఎక్స్పెన్సెస్ అండ్ టోటల్ ఇన్కమ్ ఇస్ గెటింగ్ నాక్డ్ ఆఫ్ అయిపోయింది. సో ఇట్స్ 0, రైట్? డిఫరెన్స్ అనేది 0 ఉంది. సో అంటే మనం ఇలాంటి ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేసింది. బట్ దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఎంట్రీ. ఇది ఒరిజినల్ ఎంట్రీ కాదు కదా. ఎందుకంటే మనం ఇలాంటి ఒక ఎంట్రీ చేసినప్పుడు మనకి ఇనీషియల్ గా బ్యాంక్ లో 10,000 ఉంది. ఇప్పుడు ఇలాంటి మనం పేమెంట్ చేస్తే 8,500 కాస్త డిడక్ట్ అయితే 1,500 బ్యాంక్ లో ఉండాలి. అగ్రి? కానీ మనకు ఇంకా స్టిల్ 10,000 ఉంది. అంటే దిస్ ఈస్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. ఇప్పుడు మనం ఒరిజినల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, సేమ్ జర్నల్ ఎంట్రీ, అంటే సేమ్ వస్తుంది, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని. సో ఇలాంటి ఎంట్రీ ఇంకోటి పోస్ట్ చేస్తే అప్పుడు వాల్యూస్ మారిపోతాయా మనకి? ఇక్కడ వాల్యూస్ మారుతాయా మారవా? బ్యాంక్ లో ఇప్పుడు ఎంత ఉంటుంది మనకి? 1,500 ఉంటుంది. బ్యాంక్ లో 1,500 అనేది ఉంటుంది. ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుంది? 18,500. ఇన్కమ్ లో 8,500. ఇప్పుడు మ్యాచ్ అయిందా స్టిల్ మనకి? అంటే మీరు ఒక ఎంట్రీ అనేది రాంగ్ గా చేస్తే మనకి వాల్యూస్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తాయి, కానీ కరెక్ట్ గానే మ్యాచ్ అవుతాయి. ఎలా అంటే ఇనీషియల్ స్టార్టింగ్ లో అసలు మనం ఎలాంటి ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయడానికి ముందు, ఎలాంటి ఎంట్రీస్ కూడా మనం రికార్డ్ చేయడానికి ముందు మనకి బ్యాంక్ లో 10,000 ఉండే, ఎక్స్పెన్సెస్ 0 ఉంది, ఇన్కమ్ 0 ఉంది. సో ఇప్పుడు మీరు ఇనీషియల్ టైంలోనే మీరు కరెక్ట్ ఎంట్రీ పోస్ట్ చేసి ఉంటే, మీకు బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉండేది? $1,500. హలో, am I audible? ఎస్. బ్యాంక్ లోనే మీరు అంటే ఇలాంటి ఒక రాంగ్ ఎంట్రీ చేయడానికి ముందు, ఇప్పుడు రాంగ్ ఎంట్రీ చేయడం వల్లే కదా మనకి వాల్యూస్ అనేది మారుతూ వచ్చేసాయి, అవునా? అగ్రి? Yes. Yes, sir. అదే మీరు ఇనీషియల్ టైంలోనే కరెక్ట్ ఎంట్రీ పోస్ట్ చేసి ఉంటే మీకు బ్యాంక్ లో ఓన్లీ 1,500 బ్యాలెన్స్ మాత్రమే ఉండేది, ఎక్స్పెన్సెస్ లో 8,500 ఉండేది, ఇన్కమ్ లో 0 ఉండేది. ఇదే కదా, రైట్? అదే ఇప్పుడు ఇలాంటి ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత జిఎల్స్ లో చూడండి మనకి ఎంత బ్యాలెన్స్ ఉన్నాయో. బ్యాంక్ లో 1,500 అయింది. మ్యాచ్ అయిందా లేదా? Yes, sir. ఎక్స్పెన్సెస్ మనకి 8,500 ఉంది, ఇక్కడ 18,500 ఉంది, ఇన్కమ్ లో 0 ఉంది, ఇక్కడ ఇన్కమ్ లో 8,500 ఉంది. మనం ఎప్పుడైనా కూడా టోటల్ ఇన్కమ్స్ ఎంత, టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత, మనకి ఏదన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయా, ఇన్కమ్ ఎక్కువ ఉన్నాయా అనేది మనం ఇన్ జనరల్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామా, రైట్? ఇప్పుడు మీకు ఒక 10,000 ఇన్కమ్ వచ్చింది, మీ ఎక్స్పెన్సెస్ 12,000 అయితే 2,000 అడిషనల్ ఎక్స్పెన్సెస్ అయినాయనే కదా. అలానే ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం, టోటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ ఇన్కమ్ ఎంత? 8,500 ఎక్కువ ఉంది కదా మనకి.
సో ఇక్కడ మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసినా కూడా మీకు అంతే వాల్యూ వస్తుంది చూడండి. కావాలంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసినా కూడా 8,500 మైనస్ 8,500, 18,500 మైనస్ 8,500. ఓకే, ఇది రాంగ్. 18,500 కాదు కదా, ఇక్కడ 8,500 ప్లస్ 8,500. ఇనీషియల్ గా దీనికి ముందు 8,500 ఉంది. మళ్ళీ మనం 8,500 కి ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేస్తే 17,000 కదా అయ్యేది. అర్థమైందా? 17,000 కాదా అయ్యేది. ఇప్పుడు 8,500 మనం పోస్ట్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ప్రీవియస్ గా బ్యాంక్ లో 10,000 ఉండే అండ్ ఎక్స్పెన్సెస్ 8,500 ఉంది, ఇన్కమ్ 8,500 ఉంది. ఇప్పుడు మన రెంట్ కూడా 8,500 కదా. 8,500 ప్లస్ ప్రీవియస్ 8,500, 8 ప్లస్ 8 16, 17,000 కదా. ఇదే కదా కరెక్ట్ వాల్యూ. అంటే నేను ఇందాక రాంగ్ రాశాను. సో ఇప్పుడు 17,000 మైనస్ 8,500 సేమ్ 8,500. ఇప్పుడు ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఇంతే కదా, అవునా? అండ్ ఈవెన్ దో ఇక్కడ వచ్చిన వాల్యూ కూడా ఇదే కదా. అంటే రెండు మ్యాచ్ అయ్యాయి. కానీ మీరు ఒక రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేయడం వల్ల ఇలా మీకు అడిషనల్ బ్యాలెన్సెస్ అనేవి కనిపిస్తాయి, నెంబర్ ఆఫ్ బ్యాలెన్సెస్ అనేది కనిపిస్తాయి. అదే మీరు ఇనీషియల్ గా ఎలాంటి రాంగ్ చేయకుండా కరెక్ట్ గా పోస్ట్ చేస్తే క్రిస్టల్ క్లియర్ గా ఉందా. ఫస్ట్ లో ఇనీషియల్ గా నా బ్యాంక్ లో 10,000 ఉంది, నేను రెంట్ పే చేసా 8,500, రిమైనింగ్ మిగిలిన అమౌంట్ 1,500. క్రిస్టల్ క్లియర్. అదే మీరు ఒక రాంగ్ ఎంట్రీ చేయడం వల్ల ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఎంత బ్యాలెన్సెస్ ఇంక్రీజ్ అయ్యాయి చూడండి. బ్యాంక్ లో ఓన్లీ 1,500 ఉండాల్సిన దగ్గర మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ మాత్రమే రికార్డ్ అవ్వాల్సిన దగ్గర ఇన్కమ్ కూడా రికార్డ్ అయింది, రైట్? అంటే మనం ఒక రాంగ్ ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేస్తే రాంగ్ ఎంట్రీ ఒకటి వస్తుంది, దాని అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఒకటి వస్తుంది, ఆ తర్వాత ఒరిజినల్ ఎంట్రీ కూడా ఒకటి వస్తుంది. టోటల్ 3 ఎంట్రీస్ ఉంటాయి. క్లియర్? ఎనీ డౌట్? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దేంట్లో అయినా ఏవైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. క్లియర్? ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ చేయండి. ఏ రోజుది ఆ రోజే మనం క్లియర్ చేసుకుందాం, పర్లేదు, కొంచెం టైం అయినా పర్లేదు. ఎనీ డౌట్స్? No, sir. క్లియరా? Clear. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటికి కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం చెప్పుకోవాల్సిన వాటిలో కానీ ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ చేయండి. సో ఇంకా ఉన్నాయి, కాకపోతే మొత్తం ఒకటేసారి చెప్తే మేబీ యూ కెన్ నాట్ రిమెంబర్. సో ఇనీషియల్ గా 1 అవర్ చెప్పుకుందాం. సో వన్స్ మెయిన్ టాపిక్స్ లోకి వెళ్ళిన తర్వాత దెన్ వీ విల్ కంటిన్యూ టిల్ 8:30. ఓకే, సో ఏవైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ప్రాసెస్ ఆర్ ఫ్యూచర్ ట్రైనింగ్ అని ఇంకేదైనా ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి.